ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన విష ప్రచారం, విషం చిమ్మడం అనేది ఎన్నికల తరువాత కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎల్లో మీడియా అదేవిధంగా కొనసాగుతుంది. దీనికి ప్రస్ఫుటంగా మనం చెప్పాల్సినటువంటి ఇష్యూస్ని కేటగారికల్గా చెప్తున్నాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలు దాచిపెట్టి, మరోవైపు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వెళ్తున్నటువంటి ఆ ఇష్యూస్ అన్నిటినీ పబ్లిక్గా సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టడంలో వెనకాల గల కారణం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంత భద్రత తక్కువ ఉంటుంది కాబట్టి, ఆ భద్రత లేని చోట జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పబ్లిక్ డొమైన్లో ఇటువంటి సమాచారాన్ని పంపిస్తున్నారా అనేది నాకు వ్యక్తిగతంగా కలుగుతున్నటువంటి అనుమానం అండి. ఎందుకు ఇటువంటి చర్యలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, రామోజీరావు కానీ ఎందుకు చేస్తున్నాడు? దాంతోపాటు మీరు చూపించినట్లే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు విశ్రాంతి కోసం విదేశీ పర్యటన వెళ్తున్నాడని ఈనాడు రాసింది, కింద అమెరికాకు వెళ్తున్నాడు వైద్య పరీక్షలకి అని చెప్పి ఆంధ్రజ్యోతి రాస్తుంది. తీరా కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి వెరీ కేటగారికల్గా మేము చెబుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్ని కలవడానికి ఇటలీ వెళ్ళాడు. ఇతన్ని పల్మోరాలో ఉన్నటువంటి కేంద్రంగా ఒక చోట ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడిని విచారిస్తున్నాడు. ఇది మాకు తెలిసినటువంటి ఇష్యూ. దీని మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళిన మాట వాస్తవా కాదా? అక్కడ ఉన్నటువంటి ఇంటర్పోల్ అధికారులు చంద్రబాబు నాయుడిని నిర్బంధించి మీరు కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్కి కలవడానికి మీరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇటలీకి వచ్చిన మాట వాస్తవా కాదా అని పల్మోరాలో సిటీలో చంద్రబాబు నాయుడిని విచారణ చేస్తున్నారా లేదా? దీనికి సంబంధించి భారతదేశ విదేశాంగ మంత్రివర్గాలకు సమాచారం వచ్చిందా లేదా అధికారులకు? దీని మీద ఖచ్చితంగా నారా లోకేష్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఏంటి కోసా నోస్త్రా, ఏంటి సంచలనమైనటువంటి అంశాన్ని బయట పెట్టారు మీరు? ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? ఈ కోసా నోస్తా ఏంటిది? కోసా నోస్తానా మాఫియా ఏంటిది? ఇది ఇటలీకి సంబంధించినటువంటి ఒక మాఫియా గ్యాంగ్ అండి. ఇది ఇటలీకి సంబంధించినటువంటి ఒక మాఫియా గ్యాంగు. దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ బాస్ మేటియా మెస్సినా డొనారో అనే అతన్ని ఈ మధ్య అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇంటర్పోల్ నుంచి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్పకుండా అమెరికా పేరుతో, సింగపూర్ పేరుతో ఇటలీకి వెళ్ళడం జరిగింది. దీంట్లో డౌట్ లేదు. అందుకే ఎల్లో మీడియాకు తెలియకుండా, లేకపోతే సొంత కుటుంబ సభ్యులకు తెలియకుండా, తెలుగుదేశం పార్టీ వర్గాలకు తెలియకుండా, కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళడానికి గల కారణం ఇదే. దీనికి సంబంధించి 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఈ ఇష్యూ అనేది బయట పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటలీ మోస్ట్ వాంటెడ్ మాఫియా బాస్ మాటియా మెస్సినా డొనారో సంబంధించి కోసా నోస్త్రా అనేటువంటి మాఫియా గ్యాంగ్కి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంటర్పోల్ నోటీసులు చంద్రబాబు నాయుడుకి వచ్చాయి. దాన్ని తెలియజేసేందుకు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి తనకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే ఎవరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్ళాడు. అమెరికా వెళ్తున్నాడని ఎల్లో మీడియాలో వస్తుంది, లేకపోతే వైద్య పరీక్షల నిమిత్తం అని ఆంధ్రజ్యోతిలో వస్తుంది. కానీ ఎవరికి తెలియకుండా ఇటలీ వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడుకి? దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఖచ్చితంగా ఇటలీ అంటే సోనియా గాంధీ గుర్తుకొస్తారు. సోనియా గాంధీని రహస్యంగా కలుస్తారు, చిదంబరంని రహస్యంగా కలుస్తారు. అక్కడేదో రాజకీయ అవసరాలు ఉంటాయి, వాళ్ళ పార్టీకి ఆయన విరాళాలు కూడా ఇప్పిస్తారు. కానీ ఇటలీ పోయి ఇదేంది మాఫియా ఏంటి, పల్మోరా ఏంటి, కోసా నోస్తా ఏంటి, చంద్రబాబు ఏంటి, ఈ ఇటలీలో అక్కడికి పోయి ల్యాండ్ అవ్వడం ఏంటి?
అసలు ఏం జరుగుతోంది అర్థం కావట్లేదు. సార్ సార్ ఇటలీలో ఈ గ్యాంగ్ ద్వారానే అక్రమ వ్యాపారాలు కానీ, మనీ లాండరింగ్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ చలామణి అవుతుందని అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయడానికి నోటీసులు జారీ చేశారని మేము ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. ఇది వ్యక్తిగతంగా నాకున్నటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు ఇటలీలో ఉన్నాడా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఖచ్చితంగా ఇంటర్పోల్ అధికారులకి నోటీసులు వచ్చాయి. దానికి సంబంధించినంత వరకు వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ఎవరికి వెళ్లకుండా ఈ సమాచారాన్ని చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఎల్లో మీడియా మా గతంలో ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు పైన కోట్ వేసుకున్నాడా, కింద డ్రాయర్ వేసుకున్నాడా, పైన హ్యాట్ పెట్టుకున్నాడా, కింద షూకి లేసులు కట్టుకున్నాడా అని చెప్పేటువంటి ఎల్లో మీడియా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద ఎటువంటి వార్తలు ప్రచారం చేయట్లేదు? ఎన్నికలు జరిగిన తరువాత కనీసం మేము ఎన్నికల్లో గెలవబోతున్నామని ఒక పత్రికా సమావేశం కూడా ఎందుకు పెట్టలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎవరికి చెప్పకుండా ప్లేటు ఫిరాయించి చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళిపోయాడు? అసలుకి ఏం తెలియకుండా ఎట్లుంటుందండి? కనీసం ఊపిరి పీలిస్తే ఒక వార్త, ఊపిరి తీస్తే ఒక వార్త అని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చంద్రబాబు నాయుడు మీద వచ్చేటువంటి వార్తలో ఎందుకు ఎన్నికల 13వ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రోజుకి సుమారుగా 7 రోజులైంది, వారం అయింది, ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఒక వార్త లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు బయటికి రావట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నా అని చెప్పడానికి కూడా మీడియాకి మొహం చాటేస్తున్నాడు? ఇది మేము వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద మాకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా వీటి మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఇటలీకి సంబంధించినటువంటి మాఫియాని అరెస్ట్ చేసిన తర్వాత వారి నుండి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల మీద ఇంటర్పోల్ ఖచ్చితమైనటువంటి నోటీస్ జారీ చేసింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ 28 సెప్టెంబర్ 2022న నోటీస్ జారీ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ మీడియాకు కూడా సంవత్సరం దాకా ఆ సమాచారం రాలా. కరెక్ట్, మీ అందరికీ తెలిసిందే. కరెక్ట్. చంద్రబాబు నాయుడు మీద నవంబర్ 1, 2019 దాడి జరిగితే ఐటీ నోటీసులు ఇస్తే ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం 2 ఏళ్ల తర్వాత అందరికీ తెలిసింది. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. దీని మీద ఇంటర్పోల్ కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం కూడా ఖచ్చితంగా దీని మీద ఇష్యూ జరుగుతుంది. 2 or 3 days దీనికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి. నిఘా వర్గాలపైన మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టున్నాయి. అవి ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే చెబుతాయి ఆ నిఘా వర్గాలు. అది కూడా అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారా, వాలంటీర్లు ఏం చేస్తారనే దానికి మాత్రమే ఈ దేశంలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఈ దేశ భద్రత కోసం కాదు, ఈ దేశంలో శాంతి భద్రతల అంశం కావచ్చు, లేకపోతే టెర్రరిజం అనే అంశం కావచ్చు, వీటన్నిటి కోసం అవి పనిచేయవు. వాటి కోసం నిఘా వర్గాలు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఉన్నాయి. ఆయన వాలంటీర్ల పైన ఏం చేస్తున్నారు, వాలంటీర్లు అనేది కనిపెట్టడానికే ఈ దేశంలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఆ నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో, డీజీపీకో, లేకపోతే అక్కడ కేంద్ర హోంశాఖకో నివేదికలు ఇవ్వవు సార్. కేవలం పవన్ కళ్యాణ్కే ఇస్తాయి. అది పవన్ కళ్యాణ్ స్థాయి, అది మన నిఘా వర్గాల స్థాయి. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి